ట్రే ఏఐ టూల్ మొదట్లో ఇది ఏఐ కోడ్ హెల్పర్గా మాత్రమే ఉండేది. అంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్ లాగా కోడ్ రాస్తుంటే పక్కనే ఉండి హెల్ప్ చేస్తుందన్నమాట. కానీ ఇప్పుడు మరింత డెవలప్ అయి సరికొత్త రూపం పొందింది, కొత్త ఫీచర్స్ తెచ్చుకుంది. ఇప్పుడు దీంట్లో ఎట్ ఏజెంట్ అనే సిస్టమ్ పెట్టారు. దీనివల్ల లాభం ఏంటంటే ఇది చాలా ఏఐ ఏజెంట్లని కోఆర్డినేట్ చేసి అన్నిటినీ కలిపి పనిచేయించగలుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది డెవలపర్ల కోసం తయారైన ఒక సూపర్ ఏజెంట్ అన్నమాట. దీన్ని వాడితే ఏఐ ప్రోగ్రాములు, ప్లగిన్లు చాలా ఈజీగా తయారైపోతాయి. ట్రే ఏఐకి ఉన్న ఫీచర్స్, ప్రత్యేకతల గురించి చెప్పుకుందాం. ఇది క్లౌడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తుంది. అంటే మనం దీంతో ఒక ఏఐ యాప్ చేయాలంటే అసలు ఏది డౌన్లోడ్ చేయనవసరం లేదు, ఏది సెటప్ చేయాల్సిన పని కూడా లేదు. క్లౌడ్లోకి వెళ్ళి వెంటనే కోడింగ్ మొదలుపెట్టేయొచ్చు. ఏఐ కోడింగ్ రాయడంలో ఇది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు కోడ్ సగం సగం రాస్తే ఆ గ్యాప్స్ని ఇదే పూర్తి చేస్తుంది. మనం రాసిన కోడ్లో తప్పులుంటే సరిదిద్దుతుంది. ఏదైనా కోడ్ చూపించి దాని అర్థం ఏంటని అడిగితే ప్రతి లైన్ని క్లియర్గా వివరిస్తుంది. ఈ విధంగా సాధారణమైన ప్రోగ్రామ్ని కూడా ఇది ఒక పవర్ఫుల్ ప్రోగ్రామ్గా మార్చగలుగుతుంది. జనరల్ కోడ్ హెల్పర్స్ కూడా ఈ పనులు చేయగలుగుతాయి కదా. అయితే ట్రే ఏఐ మరింత సమర్థంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఉపయోగించి ఏఐ ప్లగిన్స్ని అనుకున్న దానికంటే సులువుగా డెవలప్ చేయగలం. ముఖ్యంగా జీపీటీ ప్లగిన్స్ని దీంతో ఈజీగా తయారు చేయొచ్చు. చేయడమే కాదు, తయారు చేసిన ప్లగిన్స్ని టెస్ట్ చేయడం, క్లౌడ్లో వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వాటిని డిప్లాయ్ చేయడం కూడా ఈజీ. ఇంకా ప్రత్యేకతల మాటకొస్తే ఇది ఒక సూపర్ ఏజెంట్ సిస్టంలా పనిచేస్తుంది. ఎట్ ఏజెంట్ అనే ఫీచర్ వల్ల దీంట్లో చాలా ఏఐ ఏజెంట్లు ఒక టీం లాగా కలిసి పనిచేస్తాయి. ప్రతి ఏజెంట్కి ఒక ప్రత్యేకమైన పనిని చెప్పి టోటల్గా మన లక్ష్యాన్ని సాధించవచ్చు.